హాయ్ గాయ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆలు కాలీఫ్లవర్ ఫ్రై, అది కూడా నార్త్ ఇండియన్ స్టైల్లో. సో ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థం 400 గ్రామ్స్ కాలీఫ్లవర్ని మీడియం సైజు పీసెస్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. పొటాటోస్ని పీల్ ఆఫ్ చేసి సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఆనియన్స్, చిల్లీ సన్నగా కట్ చేసుకోవాలి. టమాటోస్ని గ్రేటెడ్లో గ్రేట్ చేసుకోవాలి. ఇలా అయితే పీల్ లేకుండా మంచిగా పల్పు వస్తుంది. గ్రీన్ పీస్ని ఉడికించి పెట్టుకోవాలి. కాలీఫ్లవర్ పీసెస్లో చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, 2 చిటికెళ్ళంత కారం వేసుకొని వీడియోలో చూపిన విధంగా మిక్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసుకొని ఇంకో ప్లేట్లో పెట్టుకుందాము. ఇలాగే పొటాటోస్ని కూడా ఉప్పు, కారం వేసి ఇట్లాగా పసుపు మిక్స్ చేసుకొని ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇందులో ఏంటంటే మనకి ఆయిల్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా వేగిన తర్వాత తీసి ఇంకో ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి తరుగు వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటో పల్పు వేసుకొని ఫ్రై చేయాలి. ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేసుకుందాం, అంటే 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఉడికించిన బఠానీలు కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి కాలీఫ్లవర్, ఆలు ఇవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇంకొంచెం కారం వేసి కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం కసూరి మేతిని నలుపుకొని చల్లుకుందాము.
ఇంకా లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దించేసుకోవటమే. ఇంతేనండి. రాజస్థానీ వాళ్ళు వాళ్ళ మ్యారేజెస్లో చేసే ఆలు గోబీ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.